అందరికీ నమస్కారం. మనందరికీ జీవితంలో శ్రేయస్సు కావాలి, అవునా? కాని అసలు శ్రేయస్సు అంటే ఏంటి? కేవలం డబ్బు సంపాదించడమేనా? లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా? రండి, ఈరోజు ఈ విషయం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. ఒకరి దగ్గర చాలా డబ్బులు, వస్తువులు ఉంటే వాళ్ళు నిజంగా సంపన్నులు అయినట్టేనా? ఈ ఒక్క ప్రశ్నతో మన ఈ అన్వేషణను మొదలుపెడదాం. సరే, ముందుగా మనం సంపద విరోధాభాసం గురించి మాట్లాడుకుందాం. అంటే వినడానికి కొంచెం వింతగా ఉన్నా సంపద వెంట పడటమనేది ఒక్కోసారి మనల్ని సంతోషానికి దూరం చేసి అసంతృప్తికి ఎలా దారితీస్తుందో చూద్దాం. చూడండి, సాధారణంగా లోకంలో శ్రేయస్సు అంటే ఏమనుకుంటారు? పోగు చేయడం, అత్యాశ, ఇంకా కావాలి అనుకోవడం, ఇదే కదా? కాని అసలు నిజమేంటో తెలుసా? ఈ ఇంకా కావాలి అనే కోరిక మనల్ని ఆందోళనలోకి, అసంతృప్తిలోకి నెట్టేస్తుంది. ఎంత ఉన్నా మనకి ఏమీ లేదన్న పేదరికపు భావనలోనే బతుకుతాం. ఇది చాలా విచిత్రమైన విషయం. ఇదెలా ఉంటుందంటే అచ్చం ఉప్పు నీళ్లు తాగినట్టుంటుంది. మనం ఎంత తాగితే దాహం అంత పెరుగుతుంది కదా? సంపద కూడా అంతే. ఎంత సంపాదించినా సరే కోరికలస్సలు తీరవు. పైగా ఇంకా కావాలి అన్న ఆరాటం పెరుగుతూనే పోతుంది. సరే, మరి డబ్బు పోగేయడం సమాధానం కాకపోతే అసలైన సమాధానమేంటి? నిజమైన శ్రేయస్సు ఎక్కడుంటుంది? ఇప్పుడు మనం బ్యాంక్ బ్యాలెన్స్కి మించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. దాన్నే అంతర్గత ఐశ్వర్యం అనంటాం. ఇది వస్తువులకి సంబంధించింది కాదు, ఇదొక అనుభూతి, ఒక పరిపూర్ణతని అనుభవించడం, మనసులో నా దగ్గర చాలినంత ఉంది అనే ఒక గొప్ప భావన కలగడం, కోరికల్ని అదుపులో ఉంచుకోవడం, ఇదంతా ఒక మానసిక స్థితి అన్నమాట. అంటే ఇక్కడంతా మన ఆలోచనా విధానంలోనే ఉంది. 2 రకాల మనస్తత్వాలుంటాయి. ఒకటి పేద మనస్తత్వం. వీళ్ళు ఎప్పుడూ తమ దగ్గర ఏం లేదో దాని గురించే ఆలోచిస్తారు. రెండోది సంపన్న మనస్తత్వం. వీళ్ళు తమ దగ్గర ఏముందో చూసి దాంతో తృప్తిగా ఉంటారు. మనందరికీ డబ్బు చాలా శక్తివంతమైనది అనిపిస్తుంది, నిజమే. కాని దానికి కూడా కొన్ని హద్దులున్నాయి. డబ్బుతో కొనలేనివి కూడా కొన్నున్నాయన్నమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక దేశం చాలా ధనవంతమైనది, కాని అక్కడ భయంకరమైన కరువు వచ్చింది. తినడానికి తిండి దొరకడం లేదు. అప్పుడు వాళ్ల దగ్గరున్న కోటానుకోట్ల డబ్బు ఏం పనికొస్తుంది? ఏమీ లేదు. వనరులు లేనప్పుడు డబ్బుకి విలువ 0. అంతేకాదు, డబ్బుతో మనం ఆధ్యాత్మికతను కొనలేం. వివేకాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని, ప్రేమను, మంచి గుణాలనూ కొనలేం. ఇవన్నీ మనం కష్టపడి సంపాదించుకోవాల్సినవి. నిజం చెప్పాలంటే ఇవే అసలైన సంపాదన. ఈ విషయానికి సంబంధించి చరిత్రలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. అదే రాజకుమారుడు సిద్ధార్థుడి కథ. ఆయన త్యాగం మనందరికీ ఒక గొప్ప పాఠం నేర్పుతోంది. రాకుమారుడు సిద్ధార్థుడి దగ్గర లేనిదంటూ ఏమీ లేదు. ఊహకందని విలాసాలు, రాజభవనాలు, సేవకులు అన్నీ ఉన్నాయి. ఆయన ఏది కోరుకుంటే అది క్షణాల్లో ఆయన ముందుండేది. అయినా సరే ఆయన వాటన్నింటినీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకని? ఎందుకంటే ఆయన ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాడు. ఈ సంపద, ఈ వైభోగాలు, ఇవేవీ నిజమైన సంతోషాన్ని, పరిపూర్ణతను ఇవ్వలేవని ఆయనకు అర్థమైంది. అందుకే సత్యం కోసం అంతా వదిలేశాడు. ఆయన ప్రయాణం చివరికి ఆయన్ని బుద్ధుడిగా మార్చింది. ఆయన సంతోషాన్ని తన ఆస్తుల్లో కాదు, తన అంతరంగంలో, తన జ్ఞానంలో కనుగొన్నారు. ఆ అంతర్గత సాక్షాత్కారంతో ఆయన చరిత్రలోనే అత్యంత సంపన్నులలో ఒకరిగా నిలిచిపోయారు. ఇక చివరిగా మనం ప్రకృతి దగ్గర్నుంచి ఒక చాలా ముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు. అదేంటంటే ఇవ్వడంలో ఉన్న రహస్యం. ఒక్కసారి ప్రకృతి వైపు చూడండి. నదులు తమ నీటిని ఎప్పుడైనా అవే తాగుతాయా? చెట్లు తమ పళ్లను అవే తింటాయా? లేదు కదా. మేఘాలు కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా అందరిమీదా వర్షం కురిపిస్తాయి. ప్రకృతి మనకు ఇవ్వడం ఎలాగో నేర్పుతుంది. మరి దీనికి వ్యతిరేకంగా పోగు చేయడం వల్ల ఏం జరుగుతుంది కూడా ప్రకృతే మనకు చూపిస్తుంది. ఒకేచోట నిలిచిపోయిన నీరు ఏమవుతుంది? మురికిగా మారిపోతుంది. అలాగే మేఘాలన్నీ ఒకేచోట చేరిపోతే అవి భయంకరమైన మేఘ విస్ఫోటనాలకి కారణమవుతాయి. అంటే దాచుకోవడం ప్రమాదకరం. అందుకే నిజమైన శ్రేయస్సును పొందాలంటే మనం చెయ్యాల్సింది 3 పనులు. మొదటిది, ఈ అంతులేని పోగు చేయడం అనే అలవాటు నుండి బయటపడాలి. రెండవది, మన దగ్గరున్న వనరులను మంచి పనులకి ఉపయోగించాలి. ఇక మూడవది, మన సంపాదనలో కొంత భాగాన్ని సమాజ మంచి కోసం కేటాయించాలి. అంటే
నిజమైన శ్రేయస్సనేది తీసుకోవడంలో కాదు, పంచుకోవడంలో ఉంది. మరి అదే నిజమైతే ఈరోజు మనం ఎదుటివారికి ఏమివ్వగలం? ఒక్కసారి ఆలోచించండి.